ఓటమి భయంతో జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జీలను మారుస్తున్నారు. ప్రజలే జగన్మోహన్ రెడ్డిని మార్చే రోజులు దగ్గరలో ఉన్నాయి. జగన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది. అందుకే అభ్యర్థుల్ని మారుస్తున్నారు. నిన్న ప్రకటించిన 11 మంది ఇన్ఛార్జీలో ఒక్కరు కూడా గెలిచే పరిస్థితి లేదు. ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి నాయకులను మార్చినంత మాత్రాన జగన్ రెడ్డి తలరాత మారదు. దగాకోరు జగన్ రెడ్డి పాపం పండింది. జగన్ రెడ్డి అవినీతి అక్రమాలపైన ఇప్పటికే ప్రజలు పీకల్దాకా కోపంతో ఉన్నారు అని కొనగళ్ల నారాయణరావు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 11 మంది ఇన్ఛార్జీలను మార్చారు. మళ్ళీ 42 మంది ఇన్ఛార్జీలు మారబోతా ఉన్నారు. ఎంతమంది ఇన్ఛార్జీలు మార్చినా అది ఇన్ఛార్జీల యొక్క లోపం కాదు, జగన్మోహన్ రెడ్డి యొక్క లోపం. వైఎస్ఆర్ పార్టీకే గ్రహణం పట్టింది. మీరు ప్రజల హృదయాల్లో స్థానం కోల్పోయారు. మీ చేతకాని పరిపాలనా విధానాల వల్ల రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేకపోయారు. అందువల్ల ప్రజలంతా కూడా మిమ్మల్ని గద్దెదించాలనుకుంటున్నారు. నువ్వు ఇన్ఛార్జీలను మార్చినంత మాత్రాన నువ్వు అధికారంలోకి వస్తాను, నువ్వు పగటకర్రలకు అంటున్నావేమో. ఎంతమంది ఇన్ఛార్జీలను మార్చినా కూడా నిన్న 11 మందిని మార్చావు. మరి రేపో మాపో 42 మందిని మార్చబోతున్నట్టు ఒక లిస్టు రాబోతూ ఉంది. వాళ్ళంతా కూడా ప్రజల్లో విశ్వాసం కోల్పోయారనే కాదు, నీ ప్రభుత్వం ప్రజల హృదయాల్లో స్థానం కోల్పోయింది. వైఎస్ఆర్ ప్రభుత్వం చేతకాని పరిపాలన, అవినీతిమయమైన పరిపాలన, డబ్బు దోసుకుంటమే పనిగా శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ వైఎస్ఆర్ పార్టీకి చెందిన ప్రతి నాయకుడు కూడా డబ్బు సంపాదించుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చారు తప్ప పరిపాలనకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ప్రజాస్వామ్యం అనే దాన్ని విలువ లేకుండా చేశారు. గతంలో ఎంతమంది పరిపాలించినా కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ పరిపాలించారు తప్ప నీకులాగా ప్రజాస్వామ్యాన్ని పాతరేసి అధికారాన్ని చేతిలో పెట్టుకుని తప్పుడు కేసులు బనాయిస్తూ అపోజిషన్ పార్టీ యొక్క గొంతు నొక్కాలని చెప్పి నువ్వు చేసే ఈ ప్రయత్నాలు ఇవాళ ప్రజలు రాష్ట్ర అభివృద్ధి కూడా కోరుకుంటారు. నువ్వు అధికారంలోకి వచ్చినంత ఈ రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేశావు? నిరుద్యోగ సమస్య తీర్చడానికి ఏం పరిశ్రమలు పెట్టావు? ఏమి ఉద్యోగాల అవకాశాలు కల్పించావు? పారిశ్రామికవేత్తలకి నువ్వు ఏమి రాయితీలు ఇచ్చావు? పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్రం రావాలంటే పారిపోతున్నారు. నాకు ఎంత డబ్బు ఇస్తావు, నాకు ఎంత వాటా ఇస్తావు అని చెప్పి పారిశ్రామికవేత్తలు అడుగుతుంటే పారిశ్రామికవేత్తలు మన రాష్ట్రానికి వస్తారా? ఇవాళ రాష్ట్రంలో చదువుకున్న వారికి ఎవరికి కూడా ఉద్యోగ అవకాశాలు లేవు. బెంగళూరు వెళ్ళాలి, పూనా వెళ్ళాలి, హైదరాబాద్ వెళ్ళాలి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు నిన్ను గద్దెదించాలనుకున్నారు. పోలవరం రాష్ట్రానికి జీవనాడి. ఇవాళ మొన్నటిదాకా వర్షాభావం సమయంలో నువ్వు పోలవరం ద్వారా నీరు అందించలేకపోయావు. చంద్రబాబు నాయుడు గారు ముందు దృష్టితో పట్టిసీమ పెట్టి పట్టిసీమ ద్వారా సంవత్సరానికి 3 పంటలు ఇవ్వాలని చెప్పి ఆయన ప్రణాళికలు సిద్ధం చేసి దాన్ని అమలు చేసి చూపిస్తే నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టిసీమను పక్కన పడేసి ఇవాళ సకాలంలో నీళ్ళు అందించలేక రైతాంగాన్ని దెబ్బతీశావు. ఇవాళ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు రైతాంగానికి అండగా నిలబడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది.